కొన్నిసార్లు మన లైఫ్ మీద మనకే విసుగొచ్చినప్పుడు ఛీ ఏం లైఫ్ రా ఇది, మరి కుక్క బతుకు అయిపోయింది అని తిట్టుకుంటాం. కుక్క లైఫ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడకుక్క లైఫ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో మనిషి జీవితాన్ని కుక్కతో పోల్చుతుంటారు. కానీ ఈ కుక్క అలాంటిది కాదు. ఏం లైఫ్ రా బాబు ఈ కుక్కది అని అంటారు. విలాసవంతమైన విల్లాలు, BMW కార్లు, కోట్లలో ఆస్తులు ఈ కుక్క సొంతం. ఇలాంటి కుక్క బతుకు అందరూ కోరుకుంటారు. అసలేంటి స్టోరీ? కుక్కకు ఎలా ఇంత ఆస్తి వచ్చింది అని అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా గుర్తింపు పొందింది. కుక్క పేరు గుంటర్. ఇది జర్మన్ షెఫర్డ్ కుక్క. గుంటర్ ప్రస్తుతం 65 మిలియన్ పౌండ్ల విలువైన ఇంట్లో నివసిస్తుంది. దీని దగ్గర విలాసవంతమైన బంగ్లా ఉంది. చుట్టూ తిరగటానికి ఒక కారు, ప్రైవేట్ షిప్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీనికి స్వంత ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది. ఇది తరచుగా ప్రైవేట్ నౌకల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. దీనికి పెట్టే ఖర్చుకు రెస్ట్రిక్షన్స్ లేవు. 66 ఏళ్ల ఇటాలియన్ మౌరిజియో మియాన్ ఈ డాగ్కు కేర్ టేకర్గా ఉంటున్నారు. కుక్కకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించటం వీరి బాధ్యత. అంత ఖరీదైన ఇల్లు, పనిచేసేవారు, విలాసవంతమైన కారుతో సహా డాగ్కి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు కదా. గుంటర్కు ఇంత ఆస్తి రావటానికి కారణం జర్మనీకి చెందిన కార్లోటా లైబెన్స్టైన్ అసలు యజమాని. 277 మిలియన్ పౌండ్స్ సంపద ఉన్నప్పటికీ లీబెన్స్టైన్ ఒంటరిగా ఉన్నారు. చనిపోయే ముందు తన ఆస్తులన్నీ తన పెంపుడు కుక్క పేరు మీద రాశారు. లీబెన్స్టైన్ చివరి రోజుల్లో ఆమెతో ఎవరూ లేరు. ఆమెకి కుటుంబ సభ్యులు కానీ సన్నిహిత స్నేహితులు కానీ లేరు. వారి వద్ద ఉన్నది గుంటర్ మాత్రమే. ఈమెకు ఈ కుక్క అంటే చాలా ఇష్టం. అలా తన ఆస్తినంతా గుంటర్ పేరు మీద రాశారు. అప్పుడు గుంటర్ ట్రస్ట్ ఏర్పడింది. ఈ విధంగా డబ్బు గుంటర్ వద్ద ఉండి భవిష్యత్తులో అతని పిల్లలకు వెళ్తుంది. కార్లోటా లిబెన్స్టైన్ వదిలిపెట్టిన డబ్బుతో ఇల్లు మరియు ఓడ విక్రయించారు. దీని ఆస్తి ఏ రహస్య వ్యక్తికి చెందినది కాదు. ఈ డాగ్ పేరు మీద గుంటర్ మిలియన్స్ అనే మూవీ సిరీస్ని 2023లో తీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.